తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో కూడా భారీ ఎత్తున వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇప్పటికే చూస్తూ ఉన్నాము 4 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కురిసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ప్రాంతంలో చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి నా వెనకాల చూడొచ్చు మీరు, ఈ నాలాల ద్వారా ఎంత వరద నీరు వచ్చి చేరుకుంటుందనేది స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఒకసారి చూడొచ్చు నా వెనకాల భారీ వరద నీరు వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో అవి మరి స్టక్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా నీరంతా కూడా రోడ్డుపైకి వస్తూ ఉన్నది. దానివల్ల చాలా వరకు కూడా రోడ్లంతా కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పంజాగుట్ట కావచ్చు, అమీర్పేట కావచ్చు, అదేవిధంగా కుకట్పల్లి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసినట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇవాళ రాత్రి సమయంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరున్నా కూడా మరి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు మరి చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఈ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నాలాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా నాలాల మీదనే చాలా ఇళ్ళు నిర్మించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్న ఈ ఇజ్జల్లో కూడా చూడొచ్చు, నాలా పక్కమటే చాలా ఇండ్లు కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఇండ్లు కూడా ఉన్నాయి. సో విజువల్లో కనిపిస్తున్నట్టు మనకు అక్కడ ఇల్లు కనిపిస్తుంది చూడండి అక్కడ. సో ఇదంతా కూడా నాలాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో దీనిపైన కూడా హైడ్రా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రీసెంట్గా ఏవి రంగనాథ్ కూడా ఈ ఏదైతే బంజారాహిల్స్ సంబంధించిన నాలాకు సంబంధించి కూడా మరి పరిశీలన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఇట్లాంటి భారీ వర్ష సూచనల పరిస్థితుల్లో చాలా వరకు కూడా మరి ఈ వరద అనేది ఈ నాలల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. చాలా వరకు కూడా రోడ్ల మీద ఉన్నటువంటి ఏదైతే మాన్యువల్స్లోకి ఎక్కువ వరద రావడం వల్ల ఆ వరద అంతా కూడా ఈ నాలాల ద్వారా వెళ్తుంటుంది. కాబట్టి ఆ నాలాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లపైన ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా చూసాము, నాలాల చుట్టుపక్కల నిర్మించుకున్నటువంటి ఇళ్లలోకి భారీగా వరద రావడం, సో ప్రజలు కూడా ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం అదంతా కూడా మనం గతంలో చూసాం. కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రా కూడా వీటి మీద చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు కురిసేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో నలుమూలల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రతి జిల్లాలో కూడా వర్ష ప్రభావం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయనేది వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. ముఖ్యంగా రైతులు ఈ పరిస్థితుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వర్షం పడుతున్న సందర్భంలో కూడా ఎక్కువగా సాయంత్రం కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మరి వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మరి ఈదురుగాళ్ళ విషయంలో కావచ్చు, లేకపోతే ఉరుముల మెరుపులతో కురిసేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్నది. కాబట్టి సో సాయంత్రం సమయంలోనే ఎక్కువ వర్ష ప్రభావం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులు జాగ్రత్తగా మరి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సో వర్షం పడేటటువంటి సూచనలు ఏమన్నా వచ్చినట్లయితే ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలి, లేకపోతే త్వరగా ఇంటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు రైతులకు పంట వేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు మరి వారంతా కూడా ఈ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి సూచనలు కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇటు ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. రీసెంట్గా మనం చూసాం, ఒక వారం రోజుల కిందట కూడా ఏ విధంగా వర్ష ప్రభావం ఉందనేది చూసాం మనం. సో మరి ఆ జిల్లాలకు అన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకి కనిపించింది. సో ఇప్పుడు కూడా ఇవాళ ఉన్నట్టుండిగా ఒక్కసారి వాతావరణం చేంజ్ అయిపోయిందని చెప్పాలి. సో ఆ నేపథ్యంలో కూడా కొన్ని జిల్లాలకి మరి కొన్ని అలర్ట్ కూడా జారీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మైబాద్, పాలమూరు, అదేవిధంగా ఇటు నల్లగొండ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇటు నిజామాబాద్ సంబంధించి కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ ప్రాంతానికి వచ్చేసరికి రేపు బోనాల పండుగ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఒకవైపు నగర ప్రజలందరూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా భక్తులు ఇటు ప్రజలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు అనే దాన్ని కూడా అధికారులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే చాలా టెంపుల్కి సంబంధించి కూడా పైన రూఫ్ ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రేకు ద్వారా కూడా రూఫ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. టెంపుల్కి సంబంధించి కూడా భక్తులకి ఎట్లాంటి ఇబ్బంది జరగకూడదు అనే దాని మీద కూడా
అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఎండోన్మెంట్ శాఖకు సంబంధించి కూడా. సో ఈ రేపు నుంచి 3 రోజుల వరకు కూడా ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా నగర ప్రజల్లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. రేపు మరి బోనాలు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి చిన్నపిల్లలు కావచ్చు పెద్దల వరకు కూడా భారీ వర్షం కురిసినప్పుడు బయటికి రాకుండా ఉండడమే చాలా మంచిది. సో వర్షం ఆగిపోయిన తర్వాత కూడా మొక్కులు చెల్లించుకుంటే మంచిది అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ వర్ష ప్రభావం ఉండవచ్చు. మధ్యాహ్నం వరకు కూడా ఎడతెరపు లేకుండా నాన్ స్టాప్గా కురిసే అవకాశాలు ఉంటాయంటూ కూడా కొంచెం ఆదేశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి సో రేపు కొంత ప్రజలకి నగర ప్రజలకి కొంత ఇబ్బంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే తరతరాల నుంచి కూడా సంవత్సరానికి ఒకసారి కూడా ఈ బోనాల పండుగ నగరంలో చాలా భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. ఇటు తొట్టెల విషయంలో కావచ్చు, అమ్మవారికి మొక్కులు సమర్పించే విషయంలో కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రేపు జరగబోయేటటువంటి ఆదివారం రోజు బోనాలకు సంబంధించి కూడా చాలామంది పాల్గొంటూ ఉంటారు. భక్తులంతా కూడా మొక్కులు అప్పచెప్పే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఈ వర్ష ప్రభావం వల్ల కూడా చాలా విధృత పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రాంతంలో అక్కడంతా కూడా భారీ వరద రావడంతో కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక ఇంకో అంశానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రాజకీయంగా ఒక అంశం తెరపైకి వస్తున్న పరిస్థితి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి కూడా కొన్ని క్షుద్ర పూజలు చేపించాడు, అందువల్లనే తెలంగాణ రైతులకి వర్షం పడకుండా చేశారు అనే దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కావచ్చు, ఇట్లా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వర్షాలు తరచుగా కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి రాజకీయం చేయకూడదు అనేది సో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా మనం ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఈ క్షుద్ర పూజలు జరగడం ఏంటి, వర్షాన్ని ఆపడం ఏంటి, వర్షాన్ని నిజంగానే క్షుద్ర పూజల ద్వారా కూడా ఆపడానికి అసలు ఉంటుందా అనే దాన్ని కూడా ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ అంశానికి సంబంధించి కూడా అంటే ఇట్లాంటిది ఏమి కూడా ఉండదు, కేవలం రాజకీయంగా చూడాలనేది కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లా మొన్నటి వరకు కూడా హరీష్ రావు దేశ విదేశాల్లోకి వెళ్ళి తాంత్రిక పూజలు నేర్చుకొని మరి ఈ తెలంగాణలో వర్షం పడకూడదు, రైతులు మరి పచ్చగా ఉండకూడదని ఒక కుట్రతో చేసిందనేది మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవానికి రివర్స్గా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ నేతలు ఆరోపించారో అప్పటి నుంచి కూడా తరచుగా మరి తెలంగాణలో హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఈ క్షుద్ర పూజలు ఏంటి, అసలు ఇది ఎందుకు రాజకీయంగా రగులుకుందనే దాన్ని కూడా చూస్తున్నాం. సో దాంతోపాటు ఇప్పుడు ఈ వర్షం అంతా కూడా కురుస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీలు మరి క్షుద్ర పూజలు చేస్తే వర్షం ఆగిపోవాలి కదా అనేది కూడా వారు కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సో అటు రాజకీయంగా కూడా ఈ వర్షానికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి తరచుగా వర్షం పడుతున్నది, రేపు బోనాలు ఉన్నాయి, నగర వ్యాప్తంగా కూడా బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కొంచెం వారికి చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భక్తులకు సంబంధించి కూడా పోతురాజులు అదేవిధంగా డప్పు సప్పులతో కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఈ వర్షాలు పడితే మాత్రం కొంచెం ఆ పండుగకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా అందరూ జాగ్రత్త వహించండి. దాంతోపాటు ఇటు ట్యాంక్ బండ్కి సంబంధించిన పరిసరాల్లో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రాంతాల్లో కూడా ఈ దిగువ ప్రాంతాలు ఏదైతే అశోక్ నగర్ కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, హిమయత్ నగర్ కావచ్చు, దోమలగూడ కావచ్చు, సో ఇట్లాంటి పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఏదైతే ఈ ట్యాంక్ బండ్కి కనెక్టివ్గా మరి ఒక నాలా ఉంటుంది, అతిపెద్ద నాలా అని చెప్పుకోవచ్చు. ఆ నాలా ద్వారా కూడా ఈ వరద నీరు ఎక్కువగా చేరడం వల్ల ట్యాంక్ బండ్ దగ్గర గేట్లు ఎత్తివేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఉంటుంది, చాలామందికి తెలుసు. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ మార్కు పైన ఎప్పుడైనా వాటర్ అంటే వచ్చి చేరితే మాత్రం ఈ కిందికి దిగువన మరి వాటర్ అంతా కూడా ఎక్కువ మోతాదులో పంపిస్తూ ఉంటారు. కాబట్టి సో ఈ లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ నాలాల మీదనే ఇల్లు నిర్మించుకొని ఉంటారు. వారికి ప్రమాదం కొంచెం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి రేపు ఎల్లుండి 3 రోజుల వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ట్యాంక్ బండ్ లోతట్టు ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో నగర ప్రజలు వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇటు వాతావరణ శాఖ చెప్తున్నట్టుగా ఇటు ప్రభుత్వం చెప్తున్నట్టుగా సూచనలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చూస్తాం మనం చాలామంది ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ నాలాల ద్వారా కూడా కొట్టుకపోయి చనిపోయిన వారి లిస్ట్ కూడా మనకి గతం నుంచి కూడా చూస్తున్నాం. సో తప్పకుండా ఇప్పుడు మరి ఈ 3 రోజుల వరకు వర్షం ఉందంటుగా తెలుస్తున్నది. కాబట్టి వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా జాగ్రత్త వహించండి. ఒకవేళ మీ ఇంటి పక్కన ఆ నాలాలకు సంబంధించి కూడా ఎక్కువ వరద వస్తుంది అని మీరు గ్రహించి ఉంటే
ఖచ్చితంగా వెంటనే అప్రమత్తం అవ్వండి. ఉన్నత అధికారుల కంటే జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాతావరణ అధికారులకు సంబంధించిన వారందరూ కూడా మరి మీరు కంప్లెయింట్ చేసే విధంగా అంటే ఫోన్ చేసే విధంగా పరిస్థితిని తెలియపరిచే విధంగా కూడా చేయండి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పినట్లయితే వారు అప్రమత్తం చేస్తారు. ఆ గేట్లకు సంబంధించి వేరే ప్రాంతానికంటే ఎక్కువగా వస్తున్న ఫ్లోను కూడా తగ్గించే ప్రయత్నం ఉంటుంది కాబట్టి దాంతోపాటు మీరు అక్కడి నుంచి కూడా ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వాహనదారులకు సంబంధించి కూడా మనం చూస్తుంటాం. వారు కూడా రోడ్డు మీద వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఈ వర్షం పడుతూ ఉంటే సో ఈ ట్రాఫిక్ జామ్ విషయంలో ఇబ్బంది పడతారు. దాంతోపాటు ఈ బైకులు, టూ వీలర్ కావచ్చు అవి కూడా స్కిడ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దాంతోపాటు ఈ రోడ్లపైనే మ్యాన్హోల్స్ అనేది ఉంటాయి. సో అవి ఓపెన్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి అక్కడక్కడ. ఎందుకంటే వాటర్ అంతా కూడా మరి అక్కడ చెత్త చెదారం అడ్డుకొని మరి వాటర్ పోకపోతే వాటర్ ఫ్లో అనేది కరెక్ట్గా లేకపోతే దాన్ని తీసే ప్రయత్నం కూడా ఉంటుంది కాబట్టి సో దాన్ని క్లోజ్ చేసే విధంలో మరి అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించి ఉంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రయాణికులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చూస్తే కొంతమంది ఆ మ్యాన్హోల్స్లో పడి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ రామ్నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా మనం చూసిన వినోబా నగర్ సంబంధించి అక్కడ కూడా ఒక వ్యక్తి ఇదే మ్యాన్హోల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపించింది. ఎక్కడో రామ్నగర్లో పడితే తను ఎక్కడో ఉప్పల్లో మరి ఆ డెడ్ బాడీ బయటకు వచ్చింది అనేది కూడా మనం గతంలో కూడా వార్తలు చూసాం. సో ఖచ్చితంగా ఈ వరద ఫ్లో చూస్తుంటేనే భయం వేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరి 3 రోజుల వరకు వర్షం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వహించాలి. ముఖ్యంగా రేపు బోనాల పండుగ ఉన్నందు కారణంగా ఈ వర్షం పడితే మాత్రం మొక్కులు తర్వాత అయినా చెల్లించుకోవచ్చు, కానీ వర్షం పడుతున్నప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండడం బెటర్ అంటూ కూడా అధికారులు కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సల్మాన్తో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, హైదరాబాద్ నుంచి.